నెల్లూరు జిల్లా పంటపాలెం గ్రామంలో 650 కోట్లతో నిర్మించిన ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమను మంత్రి కాకాని ప్రారంభించారు. అనంతరం దొరువులపాలెం గ్రామంలో గోకుల్ అగ్రో ఇండస్ట్రీస్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అభివృద్ధి చేయడంతో రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయని ఆయన పేర్కొన్నారు. పేదవారైన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేనేజ్మెంట్ వారికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు సూచనలు జారీ చేశారు. పూజ నిర్వహించి పనులు ప్రారంభించడం జరిగింది. గోకుల యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మరింత ఎక్స్పాన్షన్కి వెళ్ళాలని, విస్తరించడంతో పాటు మరిన్ని నూతన పరిశ్రమలకు నెలకొల్పేటువంటి విధంగా భగవంతుడు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదేవిధంగా కృష్ణపట్నం కంటైనర్కి సంబంధించినటువంటి టెర్మినల్ వివాదం ఉన్నది. అది నేను కృష్ణపట్నంకి సంబంధించి గతంలో కూడా చెప్పా. ఎవరు పోరాడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు దానికి ఉద్యమించాల్సినటువంటి పని లేదు. కృష్ణపట్నం పోర్టు పదే కంటైనర్ టెర్మినల్ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ ఏదైతే ఉందో 1000 కంటైనర్లతో వెజల్ బహుశా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఎల్లుండి 16వ తేదీ ఉదయం కృష్ణపట్నం పోర్టుకు చేరుకోబోతుంది. ఈరోజు ఫిజికల్గా ఇక్కడ పూజ నిర్వహించి పనులు ప్రారంభించడం జరిగింది.